they were taking the resumes and they were like saying that we will build your profile to just get your O1 visa అంటున్నారు. ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేస్తున్నారు, మీకు లేదు అని చెప్తున్నారు. ఇంత ప్యాకేజ్ కట్టండి మీకు ఇన్ని ప్రొఫైల్స్ ఎవాల్యుయేట్ చేస్తారు అంటున్నారు. O1 సాటిస్ఫై చేయడానికి కన్సల్టెన్సీస్ అట్లా అవుతాయి అనుకుంటున్నాను నేను. ఈ యాప్ బిల్డ్ చేయడానికి పర్టికులర్గా అంటే మనం యువర్ స్టార్ట్అప్ జర్నీ స్టార్ట్ చేద్దాం. సో ఐడియా దగ్గరికి వచ్చేసేసరికి నేను జనరల్గా ఒక 5 months 6 months లైక్ జాబ్స్ ఎత్తుక్కోవడం అని రెజ్యూమేస్ అవి ఇవి చేశాను. సో తర్వాత నాకు అనిపించింది నేను లైక్ అక్కడ ఉన్నాను కదా, ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, వై కాంట్ ఐ స్టార్ట్ హియర్. సో వై కాంట్ ఐ అని రీసెర్చ్ చేశాను, మొత్తం చేసుకోవచ్చా, లీగల్ కాదా, ఏం చేయాలి, పెయిన్ పాయింట్స్ ఏంటి అంటే మీరు చూసుంటారు కదా, అంటే ప్రాబ్లమ్స్ ఇవి నేను ఫేస్ చేసా, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఈ ఐడియా వచ్చింది? బేసిక్గా మన డైలీ నీడ్స్ నేను బిల్డ్ చేసిన యాప్ అసలు ఏం చేస్తుంది. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ వేర్ ఇట్ కనెక్ట్స్ పీపుల్ యునో ఫర్ దే బేసిక్ నీడ్స్. సో ఎట్లా అంటే అకామిడేషన్స్, రైడ్స్, కార్పుల్ థింగ్. ఇప్పుడు A to B లొకేషన్ అంటే ఆ లొకేషన్లో ఉన్న రేడియస్ వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. రియాలిటీలో O1 వీసా అసలు వస్తుందా అన్న క్వశ్చన్కి నేను చెప్పను, కానీ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఈజ్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ అ టర్మ్ కాల్ ఈజీ. దాని నుంచి మనీ సంపాదించే ముందు నీ ఐడియా నుంచి నీ మిస్టేక్స్ నీకు తెలియాలి. సో వాట్ కైండ్ ఆఫ్ సజెషన్స్ యూ గివ్ ఫర్ హూఎవర్ ద స్టార్ట్అప్ ఐడియా? ఫస్ట్ థింగ్ నేనేం చెప్తాను అంటే వ్యాలిడేట్ యువర్ ఐడియా. సో వ్యాలిడేటింగ్ యువర్ ఐడియా ఈజ్ వెరీ క్రూషియల్ థింగ్ బిఫోర్ యూ స్టార్ట్ ఎనీ LLCs or బిఫోర్ యూ గెటింగ్ ఇన్ టు ది మార్కెట్. Hey guys, hey everyone. Thanks for the support for the previous podcast and everything. So ఇది ఇంకొక ఆంటర్ప్రినర్ హౌ హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ కంపెనీ అండ్ హిజ్ ఓన్ LLC ఇన్ US. సో ఒక F1 వీసా స్టూడెంట్గా, ఒక F1 వీసా హోల్డర్గా హౌ హీ స్టార్టెడ్, హౌ హీ బిల్ట్ ద యాప్ అండ్ ఎవ్రీథింగ్. సో అతని లైఫ్ స్టోరీ అండ్ ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ share the video for your friends and everything. So welcome Venkat Sai Kolli. How are you, man? I'm good, how are you? Good. Yeah. So వెంకట్ సాయి అతను లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది తెలుసుకునే ముందు, సో ఈ ఆంటర్ప్రినర్ ఐడియా అంటే ఇండియాలో ఉన్నప్పుడే వచ్చిందా, లేదు అంటే F1 వీసా మీదే వచ్చిందా, లేదంటే ఎంతమందిని మీట్ అయ్యాడు, అతను ఫండింగ్ కోసం LLC కోసం ఎంత స్ట్రగుల్ అయ్యాడు? ఎందుకంటే చాలామందికి అంటే ఓన్గా బిల్డ్ చేయాలని ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ విత్ దట్. సో ఒక F1 వీసా హోల్డర్గా హౌ యువర్ జర్నీ స్టార్టెడ్? సో ఈ యాప్ బిల్డ్ చేయడానికి పర్టికులర్గా అంటే మనం డైరెక్ట్లీ యువర్ స్టార్ట్అప్ జర్నీ స్టార్ట్ చేద్దాం. అంటే సో ఐడియా దగ్గరికి వచ్చేసేసరికి నేను జనరల్గా ఒక 5 months 6 months లైక్ జాబ్స్ ఎత్తుక్కోవడం అని రెజ్యూమేస్ అవి ఇవి చేశాను. సో తర్వాత నాకు అనిపించింది నేను లైక్ అక్కడ ఉన్నాను కదా, ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, వై కాంట్ ఐ స్టార్ట్ హియర్. సో అప్పుడు నేను ఒక ఇట్లాంటిదే సేమ్ పాడ్కాస్ట్ వేరే అతనిది చూశాను. సో హీ వాజ్ లైక్ F1 స్టూడెంట్స్ స్టార్ట్ చేయొచ్చు, కంపెనీ రిజిస్టర్ చేసుకోవచ్చు, అవి చేసుకోవచ్చు, ఇవి చేసుకోవచ్చు అని ఒక చిన్న రీల్ షార్ట్ చూసేసరికి నాకు ఓకే లైక్ నేను ఎందుకు చేసుకోలేను. సో మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, మనకి టాలెంట్ ఉంది, మనం చేసుకున్నాము, నేర్చుకున్నాం కొన్ని. సో వై కాంట్ ఐ అని రీసెర్చ్ చేశాను, మొత్తం చేసుకోవచ్చా, లీగల్ కాదా, ఏం చేయాలి. ఓకే, అంటే కమింగ్ టు దట్ పాయింట్, అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది? పెయిన్ పాయింట్స్ ఏంటి అంటే మీరు చూసుంటారు కదా, అంటే ప్రాబ్లమ్స్ ఇవి నేను ఫేస్ చేసా, ఓకే, లేదు అంటే మా చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు, సో అందుకే ఐ బిల్డ్ దిస్. ఓకే, సో ఎలాంటి సిచ్యువేషన్స్లో ఈ ఐడియా వచ్చింది? సో ఈ ఐడియా బేసిక్గా మన డైలీ నీడ్స్ సో అసలు యాప్ ఏం చేస్తుంది, నేను బిల్డ్ చేసిన యాప్ అసలు ఏం చేస్తుంది. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ వేర్ ఇట్ కనెక్ట్స్ పీపుల్ ఆన్ ఫర్ దే బేసిక్ నీడ్స్. ఓకే, సో ఎట్లా అంటే అకామిడేషన్స్, రైడ్స్, కార్పుల్ థింగ్. ఇప్పుడు మనం ఒక చిన్న 3 miles వెళ్ళాలంటే $15 $20, కానీ పర్ అవర్ ఆన్ క్యాంపస్ జాబ్స్లో వచ్చేది ఎంత, $12 to $15 యావరేజ్. సో నీకు ఒక 3 miles నువ్వు పార్ట్ టైంకి వెళ్ళడానికి నీకు ఒక 1 hour పే పోతుందాడ. సో పీపుల్ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఒకవేళ మా రూమ్లో కారు ఉందనుకో, నాకు ఒకవేళ కారు ఉంది, సో నా ఫ్రెండ్ నాతో పాటు పార్ట్ టైం చేస్తున్నాడు అనుకో, కాలేజ్ ఆన్ క్యాంపస్ జాబ్ కానీ లేకపోతే క్లాసెస్కి వెళ్తున్నాడు, నాతో పాటు వస్తున్నాడు, నేను తీసుకెళ్తాను. అవును. సో తీసుకెళ్తున్నప్పుడు సో నేను ఇప్పుడు తెలిసిన ఫ్రెండ్ అయితే ఓకే, లేకపోతే పక్క రూమ్మేట్స్ అట్లా. మళ్ళీ వచ్చేసరికి అకామిడేషన్స్ ఎత్తుక్కోవాలి. ప్లాట్ఫామ్స్ అని యూజ్ చేస్తుంటే ఏమవుతుందంటే బల్క్ మెసేజెస్ వచ్చేస్తున్నాయి. సో స్పామ్ చాలా ఉంది, స్పామ్. సో ఇదంతా ఏమవుతుందంటే పీపుల్ ఉన్నారు కానీ ఆ ప్లాట్ఫామ్ మొత్తం బల్క్ అయిపోయింది. ఇప్పుడు నేను A to B లొకేషన్కి వెళ్ళాలంటే దాని పక్కన ఇంకొకటి B to A లొకేషన్కి వెళ్ళాలంటాడు. ఆ వాట్సాప్ మెసేజ్ ఎడుకోబోతుంది, నీకు ఇక్కడ రైట్ దొరకదు. అకామిడేషన్స్ కూడా అంతే. సో నేనేమనుకున్నాను, ఒక యూనిక్ ప్లాట్ఫామ్ చేద్దాము, ఆర్గనైజ్డ్ చేద్దాము, స్పామ్ తీసేద్దాము,
సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఇప్పుడు ఒకవేళ 50 మెంబర్స్ ఉన్నారని చెప్పాను నేను ప్లాట్ఫామ్, మరి ఆ 15 4 మెంబర్స్ అన్నీ పబ్లికే కదా. ఎస్. దాంట్లో మనం ఒక 500 ఇండియన్ నెంబర్స్ తీసుకున్నా, ఒకవేళ ఇండియా నెంబర్ నుంచి జాయిన్ అయిన గ్రూపు, మిగతా అన్నీ మనకి మరి రియల్ నెంబర్సే కదా, 4 నెంబర్స్ పర్సనల్ నెంబర్సే సో కదా. అందుకని మీరు ఈ యాప్ బిల్డ్ చేశారు. యా, ఓకే. కొంచెం సెక్యూరిటీ ఎన్హాన్స్ చేద్దాము, ఓకే. ఆర్గనైజ్ చేద్దాము, ఇంకా పీపుల్ రీచ్. ఇప్పుడు నోటిఫికేషన్స్, ఇప్పుడు A to B లొకేషన్ అంటే ఆ లొకేషన్లో ఉన్న రేడియస్ వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. ఓకే, నైస్. సో అప్పుడు వాళ్ళు వచ్చి రైడ్స్ ఇస్తారు. ఎక్కడో నీకు 10 కిలోమీటర్లు ఉండేవాడు మళ్ళీ నీ లొకేషన్కి వచ్చి మళ్ళీ ఇంకొక 15 కిలోమీటర్లు వెళ్ళాలంటే కష్టం కదా. యా, అంటే వన్స్ ఈ ఐడియా వచ్చినప్పుడు అంటే సో ఇప్పుడు పాయింట్ ఏ నుంచి పాయింట్ బి నుంచి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నప్పుడు, సో ఈ ఐడియా వచ్చినప్పుడు అంటే మనం అమెరికాలో లీగల్గా LLC క్రియేట్ చేయొచ్చా, అంటే లీగల్గా మనం ప్రొసీడ్ అవ్వచ్చా, అంటే అందరూ కమర్షియల్ లేదంటే IT సైడ్ లేదంటే రెస్టారెంట్ సైడ్. సో బట్ యూ బిల్డ్ ద యాప్. సో అంటే హౌ ఇట్స్ వెంట్ వెల్, లైక్ LLC క్రియేట్ చేయడం కానీ, లాయర్తో అటార్నీతో మాట్లాడడం కానీ. సో అంటే ఫ్రెండ్స్ అందరూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే నెగిటివ్ సైడ్ కానీ పాజిటివ్ సైడ్ కానీ ఆ మెంటల్ ట్రాజడీ ఎలా, హౌ యూ హ్యాండిల్ దోస్ థింగ్స్? సో నాకు ఇది LLC స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు నా యూనివర్సిటీలో ఒక ఫ్యాకల్టీ పరిచయం అయ్యాడు. ఐ మీన్ తను నాకు క్లాసెస్ చెప్పారు. సో నేను ఈ థాట్ వచ్చిన ఒక 10-15 డేస్ ముందు తను లింక్డ్ఇన్లో ఒక పోస్ట్ చేశాడు. సో నేను ఇట్లా ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను అని తన జర్నీ డాక్యుమెంట్ చేసుకుందాం అన్నట్టు ఓకే తను ఒక లింక్డ్ఇన్ పోస్ట్ చేశాడు. సో తర్వాత నేను డిసైడ్ అయినప్పుడు నేను ఐ థాట్ ఓకే ఐ థింక్ దిస్ పర్సన్ వుడ్ బీ అ గుడ్ ఫిట్ ఫర్ మీ టు గో అండ్ ఆస్క్. సో ఐ థాట్ హీ నో ప్రిటీ వెల్. సో రాదర్ ఇప్పుడు అటర్నీస్తో మాట్లాడాలి అంటే వాళ్ళు 100 లైక్ మన ఏమంటారు అపాయింట్మెంట్ ఫీనే ఒక 100-150 తీసుకుంటున్నాడు. అవును, ఆల్మోస్ట్ 15 minutes మోర్ దెన్ దట్. యా 15-10 minutesకి ఆ 15-10 minutesలో ఇన్ఫర్మేషన్ వస్తుంది అని నేను అనుకోను. మోర్ ఓవర్ దట్ ఇప్పుడు ChatGPT, AI చాలా వచ్చినాయి. సో ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ అడిగితే మనకి ఇట్స్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అవును, బట్ నువ్వు అది కరెక్ట్గా కన్జ్యూమ్ చేసుకుంటున్నావా? లైక్ ఇప్పుడు అది ఏమంటుంది, నువ్వు కంపెనీ పెడతావు, కెన్ ఐ రిజిస్టర్ అన్ LLC యాజ్ ఎన్ F1 స్టూడెంట్ అని అడుగుతావు. అది ఏం చెప్తుంది, యూ కెన్ రిజిస్టర్ అన్ F1, సాటిస్ఫై యువర్ వీసా రూల్స్ అంటది. కానీ ఆ వీసా రూల్స్ ఏందన్నది మళ్ళీ మనకు తెలియదు. సో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కానీ మనం ధైర్యం చేయము. ఎందుకు అని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్. ఎగ్జాక్ట్లీ. సో ప్రాక్టికల్గా మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రావాలి అంటే యూ నీడ్ అ పర్సన్ హూ ఈజ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ ఆర్ హూ ఆల్రెడీ డిడ్ దట్ ఆర్ హూ నోస్ దట్. సో నేను నా ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్తే హీ గైడెడ్ మీ. ఇప్పుడు LLC ఏమంది, ఏ స్టేట్ అని ఇప్పుడు 50 states. మీ యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి సో ఐ హ్యావ్ ఎ స్టార్ట్అప్ ఐడియా. ఎగ్జాక్ట్లీ. సో నేను F1 వీసా స్టూడెంట్, వీసా మీద ఉన్నా. సో వాట్ ఐ నీడ్ టు డూ? ఎగ్జాక్ట్లీ సేమ్ క్వశ్చన్ అడిగాను. సో ఇది నా వీసా స్టేటస్, నాకు ఇట్లా ఒక ఐడియా ఉంది, నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మా యూనివర్సిటీలో అయితే ఎంటర్‌ప్రెన్యూర్ క్లబ్ అని మేము మాస్టర్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశారు. సో అంటే చాలా మంది యూనివర్సిటీస్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్లబ్స్ ఉంటాయి కదా, ఉన్నాయి. అంటే మీ యూనివర్సిటీలో ఉందా? యా, మా యూనివర్సిటీలో గరాజ్ అని ఒకటి ఉంది, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎట్ ది DU అని ఒకటి ఉంది. ఓకే. సో నేను అక్కడికి చాలా సార్లు ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. అక్కడ మోస్ట్లీ వర్క్షాప్స్ జరుగుతాయి. సో చెప్తున్నాను కదా, అక్కడ కూడా దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ నేను ఒక స్టెప్ వేసింది, లైక్ ఫార్వర్డ్ వెళ్ళింది. సో సపోర్ట్ చేస్తున్నాడు, వై కాంట్ ఐ డూ. సో ఇక్కడ క్లబ్ ఉంది, మేబీ లైక్ హెల్ప్ చేస్తాడు. సో అక్కడ ఆ క్లబ్లో వీక్లీ ఈవెంట్స్ అవుతుంటాయి, లైక్ వర్క్షాప్స్ కానీ IoT వర్క్షాప్. నాకు ఆల్రెడీ ఇండియాలో IoT వర్క్షాప్ నేను ఒక 150 స్టూడెంట్స్కి BYRIT HNBVRIT నర్సాపూర్లో దాదాపు ఒక 100 పీపుల్కి 2 వర్క్షాప్స్ చెప్పాను. ఓకే. సో నేను అక్కడికి వెళ్ళాను. USAలో కూడా నా కాలేజ్లో యూనివర్సిటీ ఆఫ్ డెన్వర్ నా యూనివర్సిటీ. సో అక్కడ వెళ్ళాను. సో అక్కడ కూడా నేను కైండ్ ఆఫ్ ఇంటరాక్ట్ అయ్యాను పీపుల్తోని, అసలు ఎంతవరకు నాలెడ్జ్ వెళ్తుంది. సో కాంపోనెంట్స్ అవి ఇవి తీసుకున్నాను, చేశాను, తర్వాత మాట్లాడాను. సో అక్కడ లైక్ ఇట్స్ అ స్టెప్. ఓకే, ఫస్ట్ స్టెప్ అంటే మీ ప్రొఫెసర్ దగ్గర పడినప్పుడు. ఎగ్జాక్ట్లీ. సో వాట్ హీ గేవ్ ద సజెషన్స్, అంటే సజెషన్స్ ఏమి ఇచ్చాడు? అంటే నువ్వు LLC క్రియేట్ చేసుకొని విత్ ఇన్ అంటే మన ఇండియాలో అయితే కొంచెం టైం పడుతుంది, ఒక విత్ ఇన్ అంటే ఇక్కడ కపుల్ డేస్ పడుతుంది మనకి వెరిఫై అవ్వడము అది. సో ఇట్లా ఎంత టైం పట్టింది? LLC రిజిస్ట్రేషన్ ఎలా అయింది అసలు? ఓకే. అంటే నేమ్ డిఫికల్టీ ఏమైనా వచ్చిందా, లేదంటే స్టేట్ వైజ్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. సో అది ఆ ప్రాసెస్ ఎలా అయింది అసలు?
సో ఎల్ఎల్సి వచ్చేసరికి నాకు 1 డేలో అయిపోయింది. 1 డే అంటే మొత్తం 24 అవర్స్ పట్టలేదు, ప్రాబబ్లీ ఒక 4-5 అవర్స్లో అయిపోయింది. ఓ నైస్. మొత్తం ఎల్ఎల్సి ఓపెన్ చేశాను, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాను. సో దట్ ప్రాసెస్ ఏముంది అంటే ఇప్పుడు మన 50 స్టేట్స్ ఉన్నాయి కదా, 50 స్టేట్స్లో నువ్వు ఎక్కడైనా యాజ్ అన్ F1 స్టూడెంట్ యూ కెన్ స్టార్ట్ అ కంపెనీ, యువర్ ఓన్ కంపెనీ, యూ కెన్ హ్యావ్ 100% ఆఫ్ యువర్ షేర్, ఏదైనా మనం చేయొచ్చు. ఎల్ఎల్సి తర్వాత యూ విల్ హ్యావ్ అన్ ఈఐఐ నెంబర్. ఇప్పుడు మనకి ఇండియాలో పాన్ కార్డు, ట్యాక్స్ నెంబర్ అవి ఇవి ఉంటాయి. సో ఇక్కడ యూఎస్ఏలో మనకి ఈఐఐ నెంబర్ అని ఒకటి ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఏ స్టేట్, నేను కొలరెడో కాబట్టి నేను కొలరెడో SOS పోర్టల్కి వెళ్ళి ఐ రిజిస్టర్ మై ఎల్ఎల్సి రిజిస్టర్ చేసినాక గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్ అని ఒకటి వస్తుంది. అది మనకి డీటెయిల్స్ తీసుకుంటుంది, మన అడ్రస్ ప్రూఫ్ అవి లీజింగ్ డాక్యుమెంట్స్ అవి ఇవి తీసుకుంటుంది. ఓకే. ఆ గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్ వచ్చినాక ఈఐఎన్ వెబ్సైట్లో అది ఒక 15 minutes ప్రాసెస్ ఉంటుంది. మన పర్సనల్ డేటా, పాస్పోర్ట్, డ్రైవర్స్ లైసెన్స్ అవి అప్లోడ్ చేయడము. ఈఐఎన్ నెంబర్ వచ్చేసిందా, కథం, నీకు ఇంకా ఆన్లైన్లో పని అయిపోయింది. సో గుడ్ స్టాండింగ్ సర్టిఫికేటు, ఈఐఎన్ నెంబరు. ఒకవేళ నీకు పార్ట్నర్స్ ఉంటే, నువ్వు ఇప్పుడు ఎవరితో పార్ట్నర్షిప్ అయ్యి ఇద్దరు పెట్టుకుంటే ఇద్దరికి ఒక పార్ట్నర్షిప్, ఇండియాలో పార్ట్నర్షిప్ డీడ్ అని ఒకటి ఉంటుంది డాక్యుమెంట్. ఓకే. ఇక్కడ మనం ఒక A4 పేపర్లో అగ్రిమెంట్, ఆపరేటింగ్ అగ్రిమెంట్ అన్నట్టు ఒకటి చేసుకొని నీకెంత షేరు, నాకెంత షేరు, సో ఎవరెవరు ఏ డొమైన్స్, ఏ వర్క్స్ చేసుకుంటారు అట్లా మనం చేసుకొని ఆ 3 డాక్యుమెంట్స్ మనం బ్యాంక్కి వెళ్తే బ్యాంక్ కూడా ఇంకొక 1 hourలో బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసేస్తాడు. ఓకే. తర్వాత ఇంకేముంది, మనం ఐడియా ప్రాసెస్ అవన్నీ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే వన్స్ ఎల్ఎల్సి క్రియేట్ అయిపోయిన తర్వాత యువర్ ఐడియా స్టార్టెడ్ అంటే అఫీషియల్గా నీ ఐడియా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయడం. ఎగ్జిక్యూషన్ మాత్రం ఎల్ఎల్సి స్టార్ట్ అయినాక చేశాను. ఓకే. బట్ నేను నేర్చుకున్న థింగ్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనకు ఒక ఐడియా ఉంది, అరే నేను కంపెనీ పెట్టేసేయాలి, అది చేసేసేయాలి, బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, అవి ఇవి చేసినాక నేను ఎగ్జిక్యూట్ చేస్తాను అంటే 80% ఫెయిల్ అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు అసలు ఐడియా వర్తా కాదా, అసలు నీకు కస్టమర్స్ వస్తారా? ఇప్పుడు నీకు ఒక ఐడియా ఉంది, నేను కంపెనీ పెట్టేస్తాను, ఐడియా సక్సెస్ అవుతుంది అనుకుంటే అది బుల్షిట్. ఎందుకని కంపెనీ ఎవడైనా పెడతాడు. ఒక $100 ఉంటే ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా, ఏ స్టేట్ వెబ్సైట్లోకి వెళ్ళినా క్రియేట్ చేసుకుంటాడు, ఎల్ఎల్సి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాడు. దాని తర్వాత నీకు డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయడము అదొక వేరే ప్రాసెస్ ఉంటుంది. కానీ బిఫోర్ ఆల్ దీస్ అసలు నీ ఐడియా, నీకు ఏదైతే నువ్వు వర్క్ చేయాలనుకుంటున్నావు ఆఫ్టర్ రిజిస్టరింగ్ ద ఎల్ఎల్సి, సో ఆన్ వాట్ ఐడియా యూ వాంట్ టు వర్క్, ఆ ఐడియా వర్తా కాదా, నీకు కస్టమర్స్ వస్తున్నారా రావట్లేదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అంటే లాట్స్ ఆఫ్ థింగ్స్ లెర్న్ చేసినావు ఈ 1 year ఆఫ్ టైంలో, అంటే స్టార్టప్ జర్నీలో. సో ఒక ఐడియాని అంటే ఎంత తొందరగా మనం మిస్టేక్స్ని చేస్తే అంత తొందరగా మనం మాడిఫై చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. సో అంటే నువ్వు అక్కడ మిస్టేక్స్ చేసినవి ఏంటి? అంటే నీ ఎల్ఎల్సి క్రియేట్ చేసిన తర్వాత నీకు మిస్టేక్స్ కనపడ్డాయి. బిఫోర్ దట్ నీ ఐడియాని ఎగ్జిక్యూషన్ అంటే దాని నుంచి మనీ సంపాదించే ముందు నీ ఐడియా నుంచి నీ మిస్టేక్స్ నీకు తెలియాలి. సో వాట్ కైండ్ ఆఫ్ సజెషన్స్ యూ గివ్ ఫర్ హూ ఎవర్ ద స్టార్టప్ ఐడియా? సో నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు ఒక పర్సన్ స్టార్టప్ ఇప్పుడు నా దగ్గరికి వచ్చినా, లేకపోతే ఎక్కడైనా పిచ్చింగ్స్ దగ్గరికి వెళ్ళిన ఎవరైనా నాకు ఐడియా ఉంది నేను ఏం చేయాలి అని చెప్తే, ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్తాను అంటే వ్యాలిడేట్ యువర్ ఐడియా. సో వ్యాలిడేటింగ్ యువర్ ఐడియా ఈజ్ వెరీ క్రూషియల్ థింగ్ బిఫోర్ యూ స్టార్ట్ ఎనీ ఎల్ఎల్సీస్ ఆర్ బిఫోర్ యూ గెటింగ్ ఇన్ టు ది మార్కెట్. సో వ్యాలిడేషన్ ఎట్లా చేసుకుంటావు? ఇట్స్ నాట్ లైక్ నువ్వు మీ ఫ్రెండ్ కూర్చొని అరే ఐడియా బాగుంది, అరే క్రేజీ ఐడియా, అరే సంపాదించేద్దాం రా అనుకుంటే చెల్లదు. ఎందుకంటే ఐ విల్ హ్యావ్ 1 perspective, యూ విల్ హ్యావ్ 1 perspective. సో మన ఇద్దరం ఒకవేళ బిల్డ్ చేస్తుంటే మన ఇద్దరికి మన ఐడియా కాబట్టి అరే వర్కౌట్ అవుతుంది, సక్సెస్ చేసుకుందాం అన్న ఒక జోన్లో ఉంటాము. ఓకే. అదే నువ్వు అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళిపోయి, అవుట్ ఆఫ్ బాక్స్ ఇన్ ద సెన్స్ లైక్ మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయి, మళ్ళీ ఫ్రెండ్స్ అంటే నాట్ క్లోజ్ ఫ్రెండ్స్. అవును. నీ క్లోజ్ ఫ్రెండ్ ఎప్పుడు నీకు సపోర్ట్ చేయాలని చూస్తాడు. ఒకవేళ ఐడియా దరిద్రంగా ఉన్నా కూడా నువ్వు నేను ఎంకరేజ్ చేయడం కోసం అరే క్రేజీ రా అని చెప్తాడు. అట్లా దానిలో డిఫరెంట్ ఉంటారు. ఇప్పుడు మన క్లోజ్ ఫ్రెండ్ అరే బాగాలేదు అని చెప్తాడు, కొంతమంది హర్ట్ చేయొద్దు అని ఫీలింగ్స్ యాడ్ అవుతాయి. సో ఎప్పుడైతే నీకు ఒక ఐడియా వ్యాలిడేషన్ దగ్గర ఫీలింగ్స్ యాడ్ అయినాయో అది ప్రాపర్ ఫీడ్బ్యాక్ కాదు. ఓకే. సో నీకు ర్యాండమ్ పీపుల్ దగ్గరికి వెళ్ళు, నువ్వు MVP మినిమం వైబుల్ ప్రోడక్ట్ అంటారు, అది వెరీ క్రూషియల్ ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ ఎనీథింగ్ ఇన్ అ ప్రొడక్షనల్ వే. సో నేను అదే మిస్టేక్ చేశాను, డైరెక్ట్ ప్రోడక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక 5 months వేస్ట్ చేశాను వితౌట్ డూయింగ్ MVP.
అది కూడా అంటే అమెరికాలో అంటే స్టార్ట్అప్ చేయటం ఎందుకంటే మనకు ఉండేదే 5 years ఆఫ్ వర్క్ ఐ మీన్ 3 years 3 years వర్క్ ఆథరైజేషన్ 2 years స్టడీ. యా సో ఈ 5 yearsలో అంటే యూ స్టార్టెడ్ ఆఫ్టర్ మాస్టర్స్ యా ఓపీటీలో స్టార్ట్ చేశాను. ఓపీటీలో స్టార్ట్ చేసినావు. ఇప్పుడు 1 year ఆఫ్ నీ కంపెనీ మీద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టి ఆఫర్ లెటర్ ఇచ్చినావు. యా ఇఫ్ ఇన్ కేస్ యూ డెంట్ ఫైండ్ ఎనీ పార్ట్నర్, స్టెమ్ ఓపీటీకి పార్ట్నర్ ఫైండ్ అవుట్ చేయలేదు నీ I-20కి, లేదంటే కో ఫౌండర్ని ఫైండ్ అవుట్ చేయలేదు, వాట్ ఈస్ ద స్ట్రగుల్స్? అంటే ఇప్పుడు నువ్వు ద రియాలిటీ తెలుస్తలేదు జనాలకి. యా సో ఎందుకంటే స్టార్ట్ చేస్తున్నారు ఫస్ట్ ఇయర్ అంతా ఓకే I-20లో మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని పెట్టుకుంటాం, ఎగ్జాక్ట్లీ తర్వాత స్టెమ్ ఓపీటీ వచ్చేసరికి స్ట్రగుల్ అవుతున్నారు. యా దట్స్ ట్రూ కదా. యా సో అంటే ఇలాంటి అంటే ఈ ఫేజ్లో ఉన్న వాళ్ళకి అంటే నీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అంటే అంటే నిజంగా కంపెనీ స్టార్ట్ చేయడం వర్త్ ఇట్ అంటే ఏం చెప్తారు? వర్త్ ఇట్ అంటే ఇట్స్ కంప్లీట్లీ వర్త్ ఇట్. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న స్టార్టప్ యూఎస్ఏలో చేసే స్టార్టప్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ద పీపుల్ యూ మీట్ హియర్, ద పీపుల్ యూ మెట్ బ్యాక్ ఇన్ ఇండియా కంప్లీట్లీ డిఫరెంట్. పర్స్పెక్టివ్స్ డిఫరెంట్ ఉంటుంది, ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది, పర్స్పెక్టివ్ డిఫరెంట్ ఉంటుంది. పీటీలో మనం అసలు ఎల్ఎల్సి క్రియేట్ చేయొచ్చా, ఒక బజ్ వచ్చింది ఒక 5 months బ్యాక్ ఒక చిన్న పాడ్కాస్ట్లో నేను చెప్పాను, నేను ఎట్లయితే ఓవన్ చూసి అట్లా అన్నారు. సో నేను ఏదైతే బజ్ ఇని నేను రీసెర్చ్ స్టార్ట్ చేశానో అక్కడి నుంచి ఎస్ కంపెనీ పెట్టుకోవచ్చు, యాజ్ ఎన్ F1 స్టూడెంట్ నువ్వు కంపెనీ పెట్టుకోవచ్చు, కానీ నువ్వు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. అది నీకు 1 year వరకే ఉంటుంది, ఓన్లీ ఫర్ యువర్ ఓపీటీ. స్టెమ్ ఓపీటీలో యూ కాంట్ బీ వర్కింగ్ ఇన్ యువర్ ఓన్ కంపెనీ. నీకు నువ్వు శాలరీ ఇచ్చుకుంటాను, నేను అరే కన్సల్టెన్సీలలో నేను జాబ్లో అప్లై చేసుకోను అంటే నువ్వు బుగ్గగాను అవుతావు. ఎగ్జాక్ట్లీ. సో మనం స్టెమ్ ఓపీటీ వచ్చినప్పుడు ఇఫ్ some person enter the STEM OPT zone which is 2 months after the initial OPT, you need a supervisor. ఎట్లా అంటే లైక్ he need to sign your form, అదేదో I-9 ఫామ్ ఏదో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ he needs like ఎట్లా అథారిటీ ఎట్లా ఉండాలి? అథారిటీ ఉండాలి. సో he can fire you or hire you. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు నీకు నువ్వు ఒకళ్ళ కింద ఉన్నట్టు ఉండాలి. You should not be a superior. Even though you own like 100% of your company, సో ఇది కరెక్ట్ గా తెలియదు. Even though you are like 100% owner of your own company, there should be a supervisor who is signing your STEM OPT form saying that he is like supervising you. తను నిన్ను కేర్ తీసుకుంటున్నాడు, తను నీకు ట్రైనింగ్ ఇస్తుంది, అది ట్రైనింగ్ ఫేజ్. సో ఆ ట్రైనింగ్లో నీకు ఒక సుపీరియర్ ఉండాలి, నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. సో అది కానీ ఇక్కడ ఒక చిన్న లోప్ ఉంది. సో నీకు ఒక ఐడియా ఉంది, నువ్వు ఓవన్ అది ఇది అనుకుంటే నీకు ఆ ఐడియాని నువ్వు ఏమంటారు మన ఇన్వెస్టర్స్ని తీసుకురాగలిగితే లేదా యూజర్స్ని తీసుకురాగలిగితే. అంటే బిఫోర్ దట్ అసలు ఒక కంపెనీ ఐడియా ఉంది, నీకు ఇండియాలోనే ఐడియా ఉందంటే యూఎస్ రాకముందు ఐడియా ఉంది అంటే, సో వన్స్ స్టెప్ ఇన్ యూఎస్ అంటే ఒక్కసారి స్టెప్ పడ్డ తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఓపీటీ వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేస్తా అంటే విత్ ఇన్ 1 yearలో నాకు ప్రాఫిట్స్ వస్తాయి అని అనుకుంటే వేస్ట్ ఆఫ్ టైం కదా. దాని బదులు జాబ్ కోసం పెట్టుకోవచ్చు, 9 to 5 జాబ్ కోసం ట్రై చేసుకోవచ్చు. కానీ ఓపీటీ రాకముందు ఆ మాస్టర్స్ టైంలో ఉన్నప్పుడే నువ్వు కంపెనీని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి, ఎవరెవరిని ఇన్వెస్టర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఫౌండర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, మనం రాసుకొని పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఒక ప్రాపర్ ప్లాన్తో వస్తే ఇట్ ఈస్ వర్త్ ఇట్. మనం ఇండియాలో ఉన్నప్పుడే అరే ఐడియా ఉందిరా అనుకుంటే ఐ థింక్ you will not be able to implement, ఎందుకంటే the environment which you are there in back there in India, నీకు US కల్చర్ తెలియదు. the culture is completely different from USA and India. సో ఇండియాలో ఐడియా ఉండొచ్చు, you might plan to execute that idea in USA, but you will have some buffer time where you can understand, where you need time culture, to understand the culture, implementation, everything etc. సో వచ్చినాక టైం తీసుకొని టిల్ యు ఆర్ టిల్ ఓపీటీ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ఐ థింక్ యూ కెన్ డూ యువర్ బ్యాక్గ్రౌండ్ వర్క్. సో నేను ఏదైతే మన ఐడియా వ్యాలిడేషన్ అన్నానో, ఏదైతే మన MVPs అన్నానో, అవన్నీ మీరు గ్రాడ్ ఉన్నప్పుడే ప్యారలల్గా కంపెనీ లైక్ పార్ట్ టైంలు అవి ఇవి అని ఫోకస్ చేయకుండా కొంచెం రిజర్వ్గా ఉండేసి మనం ఆ వ్యాలిడేషన్ చేసుకున్నాము అనుకోండి, మనకు ఒకటి పిక్చర్ అర్థమైపోతుంది, అరే అసలు ఐడియా పనికొస్తుందా రాదా అని. ఓకే. సో మనం ఫైనల్ ప్రోడక్ట్ వరకు వెయిట్ చేయకుండా MVP రిలీజ్ చేసి, ఎంత దరిద్రంగా ఉన్న MVP అంటే ఏంది, ఇప్పుడు నువ్వు ఏమైనా రిలీజ్ చేస్తే ప్రోడక్ట్ లేకపోతే ఏమైనా మార్కెట్లోకి తీసుకొస్తే ఒక ఆపోజిట్ పర్సన్ తన నీడ్ సాటిస్ఫై అవుతుందా లేదా,
తన రిక్వైర్మెంట్ సాటిస్ఫై అవుతుందా లేదా, తన ప్రాబ్లం ఏరియాకి నువ్వు సొల్యూషన్ ఇస్తున్నావా లేదా. ఒకవేళ మనం ఆ MVP ద్వారా సొల్యూషన్ ఇవ్వగలిగితే తను వాడతాడు పక్కా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిజైన్. నువ్వు ఎంత దరిద్రంగా చేసిన డిజైన్ ఎంత ఉన్నా ఫంక్షనాలిటీ నువ్వు ఇంప్లిమెంట్ చేయగలిగితే MVPలో, ఇప్పుడు ఆ ఆపోజిట్ పర్సన్ ఎవడైతే నువ్వు తీసుకెళ్ళి హే కెన్ యూ ప్లీజ్ యూజ్ దిస్ అండ్ గివ్ మీ అ ఫీడ్బ్యాక్ అని చెప్తావో, అతను వాడినాక అతనికి ఆ MVP వ్యాలిడ్ అనిపిస్తే, తనకున్న ప్రాబ్లము నువ్వు సాల్వ్ చేస్తున్నావు యాప్ ద్వారా, ఆ సొల్యూషన్ని నువ్వు ఇస్తున్నావు, ఇంకా స్మార్ట్ సొల్యూషన్ ఇస్తున్నావు, ఈజీ సొల్యూషన్ ఇస్తున్నావు అంటే నీకు అక్కడే అర్థమైపోతుంది. అంటే కమింగ్ టు యువర్ అంటే ఈ MVP అంటే కాసేపు పక్కన పెట్టేస్తే, అంటే వన్స్ నీ ఐడియాని అంటే పర్టికులర్గా నీ ఐడియా, సో అవర్ బడీ యాప్, ఓకే, సో ఎలా బిల్డ్ చేసినావు, అంటే ఎంతమంది టీం ఉంది, లేదు అంటే ఇండియాలో ఎంత హైర్ చేసుకున్నావు, సో ఇక్కడ ప్రాసెస్ అంతా ఎలా చేసుకున్నావు, సో ఈ అవర్ బడీ యాప్ సో ఎలా ఈ ఓవరాల్ US స్టూడెంట్స్కి కానీ, దేశీ పీపుల్కి కానీ, ఇమిగ్రెంట్స్ కానీ, ఇన్ ఫ్యూచర్ ఆల్ అమెరికన్స్ కానీ ఎలా యూజ్ అవుతుంది యాప్. అండ్ సో ప్రైమరీగా నేను ఇది ఒక రైడ్ షేరింగ్ యాప్ లాగా చేద్దాం అనుకున్నా, సో కార్ పూలింగ్ యాప్ లాగా చేద్దాం అనుకున్నా. సో నేను చెప్పింది ఏదైతే ఫేజ్ ఉందో, టెస్టింగ్ ఫేజ్, ఇవాల్యుయేషన్, ఇవాల్యుయేటింగ్ ఐడియా, ఇవాల్యుయేటింగ్ ఫేజ్, అవి ఏదైతే ఉన్నాయో ఆ ఫేజ్లో ఐ గాట్ టు నో దట్ రైడ్ షేర్ ఒక్కటి ఇంప్లిమెంట్ చేస్తే యూ మైట్ బీ కాంపిటేటింగ్ ఫర్ ఊబర్ అండ్ లిఫ్ట్, విచ్ వీ కాంట్. వీ కాంట్ ఇన్ ద సెన్స్ అది ఒక పెద్ద మార్కెట్, అది లైక్ ఉండిపోయింది USAలో ఊబర్ అండ్ లిఫ్ట్, అది ఒక పెద్ద మార్కెట్ ఉంది దానికి. సో మనకి ఇంకొకటి కొలరేడోలో కోఆప్ అని కొన్ని యాప్స్ వచ్చినాయి. ఇట్స్ నాట్ లైక్ రావట్లేదు, కంపీట్ చేయట్లేదు అని ఒక అప్పట్లో లాసూట్ అవి ఇవి వచ్చినాయి, ఊబర్కి లిఫ్ట్కి అట్లా వచ్చినాయి. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే నేను పివట్ చేసేద్దాం, చేసి రైడ్ షేర్ కాదు, వై కాంట్ ఐ ఫోకస్ ఆన్ స్టూడెంట్ అట్లా అనుకొని స్టూడెంట్స్కి ఏం నీడ్స్ కావాలనుకుంటే అప్పుడు నాకు ఈ ఫేస్బుక్ గ్రూప్స్, మార్కెట్ ప్లేసెస్ అవి ఇవి వచ్చి, ఓకే వై కాంట్ ఐ బిల్డ్ అ సెక్యూర్ ప్లాట్ఫామ్ వేర్ పీపుల్ కెన్ పీపుల్ కెన్ గెట్ దేర్ నీడ్స్ కైండ్ ఆఫ్. ఇప్పుడు నీకు అకామిడేషన్ కావాలి, గ్రూప్లో పోస్ట్ చేస్తే రేపు పొద్దున్న కల్లా 10 మెసేజ్లు వస్తున్నాయి, అది ఏడుకోబోతుంది. అదే వాట్ ఇఫ్ మనం ఏరియా ఒక సెగ్రిగేట్ చేసి ఒక క్లస్టర్ ఫామ్ చేసి ఆర్గనైజ్డ్ వేలో పెడితే బాగుంటుంది. లైక్ రేపు పొద్దున నువ్వు మొత్తం డీటెయిల్స్ వస్తాయి, ప్రాపర్ పర్సన్కి వస్తావు, నో పర్సనల్ డీటెయిల్స్ డిస్క్లోజ్ అవుతాయి, నీకు ఫోన్ నెంబర్ తెలియదు, రేపు పొద్దున ఏమన్నా కావాలన్నా నువ్వు ఏమన్నా ఫ్రాడ్ అయినా కూడా నో వరీస్, ఎందుకంటే నీకు అసలు ఆ ఛాన్స్ ఉండదు, నీ పర్సనల్ డీటెయిల్స్ నాకు తెలియదు. ఓకే కూల్. సో అట్లా అనుకొని నేను అకామిడేషన్స్ అని ఈ రైడ్స్ అని స్టూడెంట్స్, నా ఆడియన్స్ మొత్తాన్ని మార్చేసి స్టూడెంట్స్కి పెట్టుకున్నాను. ఓకే, టు సాటిస్ఫై మై మళ్ళీ వ్యాలిడేషన్. సో నీకు ఇక్కడ వ్యాలిడేషన్ వన్ టైం వ్యాలిడేషన్ ఉండదు, ఎవ్రీ స్టెప్లో వ్యాలిడేషన్ ఉంటుంది. ఏ ఐడియా అయినా ఎవ్రీ స్టెప్లో వ్యాలిడేషన్ ఉంటుంది. యూ నీడ్ టు ఇటిరేట్. సో ఒకటి ఐడియా ఉంది, వ్యాలిడేట్ చేసుకుంటావు, MVP చేస్తావు, రిలీజ్ చేస్తావు, ఫీడ్బ్యాక్ తీసుకుంటావు, మళ్ళీ ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ ఐడియా ఇంప్లిమెంట్ చేస్తావు మాడిఫై చేసి, మళ్ళీ ఐడియాని ఎవాల్యుయేట్ చేసుకుంటావు కొత్త ఐడియాని, మళ్ళీ MVP చేస్తావు, మళ్ళీ రిలీజ్ చేస్తావు, మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుంటావు. సో ఈ సైకిల్ అన్నది ఏ స్టార్టప్ జర్నీలో అయినా పక్కా ఉండాలి. సో మనం ఫీడ్బ్యాక్ ఒక్కసారి మనం ఐడియా ఎవాల్యుయేట్ చేసాము అనుకుంటే అవ్వదు. నీకు ఇంప్లిమెంట్ అయిపోయినాక నువ్వు మీట్ అయ్యేది ఒక 10 పీపుల్ని మీట్ అవుతావు, 50 పీపుల్ని మ్యాక్సిమం మీట్ అవుతావు, 100 పీపుల్ని ఎట్ ది కోర్ మీట్ అవుతావు. నీకు రిలీజ్ అయినాక, మనకి ప్రోడక్ట్ మీకు రిలీజ్ అయినాక యూ విల్ గెట్ లాట్ ఆఫ్ యూజెస్. వాళ్ళ దగ్గర నుంచి నీకు వచ్చే ఫీడ్బ్యాక్, ఒక్కొక్కడేమో నాకు మెసేజెస్ డిలీట్ అవ్వాలి అంటాడు, ఒక్కొక్కడేమో ఇంకా సెక్యూరిటీ కావాలి అంటాడు, ఒక్కొక్కడేమో నేను నిన్ను ఎట్లా నమ్మాలి అంటాడు. పర్స్పెక్టివ్స్ డిఫరెంట్ ఉంటాయి. సో నువ్వు అన్ని పర్స్పెక్టివ్స్ సాటిస్ఫై చేయాలి అంటే యూ నీడ్ టు కీప్ ఇటరేటింగ్ దిస్ 5 స్టెప్స్: ఐడియా, ఇవాల్యుయేటింగ్, MVP, మార్కెటింగ్, ఫీడ్బ్యాక్, మళ్ళీ ఐడియా. సో ఈ స్టెప్స్ అని ఇటరేట్ చేస్తూ ఉంటే యూ విల్ బి ది సక్సెస్ఫుల్. నాట్ లైక్ ఒక స్టేజ్ వచ్చేసరికి యూ విల్ సక్సెస్ ఫర్ షూర్. మేబీ ఇట్ మైట్ టేక్ 1 year, 2 years, 3 years, బట్ అంటే మనకి నేను చెప్పేది అదే. సో ఇక్కడ మనకి ఆ టైం ఏంటంటే ఇప్పుడు మనం ఉండేది సెక్యూర్ అంటే లీగల్గా మనం ప్రొసీడ్ అవ్వాలి అంటే వీ హ్యావ్ ఓన్లీ 1 year OPT. ఈ OPTలోనే మనం సెల్ఫ్ ఎంప్లాయిడ్ చేయగలుగుతాం. దట్స్ ట్రూ, రైట్? సో ఆఫ్టర్ అంటే నువ్వు ఫైండ్ అవుట్ చేసుకోవడానికి కోఫౌండర్ని ఆర్ ఇన్వెస్టర్ని నీ ఐడియాని నమ్మాలి అంటే
యూ నీడ్ టు డూ లైక్ 100% ఎఫర్ట్ ఈ 1 year. సరే నేను స్టార్టప్ మీదే కూర్చోవాలి, నాకు 9 to 5 జాబ్ వద్దు, లేదు పక్కాగా దీని మీద కూర్చోవాలి అనుకుంటే ఆ 1 year నువ్వు కిందో మీదో పడి వదిలేసుకోవాలి, చాలా సాక్రిఫైస్ చేయాలి. స్టార్టప్ అంటే మనం సాక్రిఫైజింగ్ చాలా ఉంటుంది. పార్టీస్, రూమ్ పార్టీస్ అవి ఇవి అన్నీ పక్కన పెట్టేయాలి కొన్నాళ్ళు. కాకపోతే నేను నేర్చుకున్న థింగ్ ఏంటి అంటే దీంట్లో మళ్ళీ ఈ ఫేజ్లో ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ సంథింగ్, మనకి నువ్వు ఒక్కడివి చేయాలి అనుకుంటే యు విల్ నాట్ గో దట్ ఫాస్ట్ అండ్ దట్ ఫార్. యూ మైట్ గో ఫార్ బట్ యూ కాన్ గో ఫాస్ట్. సో సిన్స్ మనకి టైం లిమిట్ తక్కువ ఉంది కాబట్టి బెటర్ యూ నీడ్ టు హ్యావ్ అ మెంటర్. అదైతే ఫస్ట్ షూర్. మెంటర్స్ ఇప్పుడు నాకు ఈ స్టార్టప్ జర్నీ ఇవన్నీ నేను ఎట్లా నేర్చుకున్నాను, నాకు బీటెక్లో మెంటర్ ఉంది. అసలు నాకు ఆంటర్ప్రెన్యూర్షిప్ అసలు ఏందో కూడా తెలియదు స్టార్టింగ్లో, బీటెక్ 3rd year వరకు. నాకు దీపేష్ కుమార్ అని హీ హ్యాజ్ అన్ ఈవీ కంపెనీ బీవీఆర్ఐటి కాలేజ్లో, మా బీటెక్ కాలేజ్లో హీ స్టార్టెడ్. అతనితో పరిచయం అయినాక లైక్ యూనో చాలా చేంజెస్ వచ్చినాయి లైఫ్లో. శ్రియా అని ఇంకొక మా సీనియర్ ఉంటుంది, మా వేరే అక్క. సో వీళ్ళిద్దరిని మీట్ అయినాక సో దే ఆర్ కైండ్ ఆఫ్ మెంటర్స్ ఫర్ మీ ఇన్ మై హోల్ బీటెక్ లైఫ్. సో ఈవెన్ నౌ, నాట్ ఓన్లీ లైక్ ఫర్ బీటెక్, ఈవెన్ నౌ. బట్ నేను యూఎస్ వచ్చేసా కాబట్టి దే వర్ లైక్ దే డోంట్ నో దట్ యూఎస్ కల్చర్ కాబట్టి. బట్ ఐడియేషన్స్, ఈ ఆంటర్ప్రెన్యూర్షిప్, ఈ ఎవాల్యుయేషన్కి స్టిల్ ఐ గో కాంటాక్ట్ దెమ్. యూఎస్ వచ్చేసరికి మనకి నేను చెప్పాను మా ప్రొఫెసర్ అని ట్రెంట్. సో లీగల్గా ఏమన్నా అప్డేట్స్ కావాలన్నా లేకపోతే ఎట్లా చేయాలి అన్నా హీ ఈజ్ వన్ థింగ్. సో మెంటార్ మాత్రం ఏ స్టార్టప్లో అయినా లేకపోతే మన పర్సనల్ బిల్డ్ చేసుకోవాలన్నా, మన పర్సనాలిటీని, మన నాలెడ్జ్ని బిల్డ్ చేసుకోవాలన్నా, లేకపోతే మనం యూఎస్ఏకి రాగానే ఒక ప్రాపర్ ఫేజ్లోకి వెళ్ళాలన్నా, వాట్ ఐ వుడ్ రాదర్ సే ఈజ్ సర్చ్ ఫర్ ఎ మెంటర్. ఓకే, అంటే ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే ఇప్పుడు సేమ్ లైక్ అంటే స్టార్టప్స్ అంటే ఓపీటీ మీద సేమ్ లైక్ మళ్ళీ కన్సల్టెన్సీ లాగా అయిపోతేమో బ్రో. అంటే ఎల్ఎల్సీలు అన్నీ క్రియేట్ చేసి అన్ని ఎల్ఎల్సీలు క్రియేట్ చేసుకుంటారు. ఇట్స్ నాట్ లైక్ మనం చేసిన ప్రతి ఎల్ఎల్సీ సక్సెస్ అవుతుంది అని కాదు, నేను అదే చెప్తున్నాను కదా. సో దేర్ ఈజ్ ఇప్పుడు ఒక్కొక్క థింగ్ ఒక 1 weekలో ప్రోడక్ట్ సక్సెస్ అయిపోతుంది రిలీజ్ చేస్తే. సో ఇట్ ఈజ్ ఎట్ ది ఎండ్ నువ్వు ఎల్ఎల్సీ క్రియేట్ చేసినా. సో బేసికలీ ఇక్కడ ఒక మిస్కన్సెప్షన్ ఏమొచ్చిందంటే పీపుల్కి, ఎల్ఎల్సీ క్రియేట్ చేసుకోవచ్చు అని వచ్చింది, ఓవన్ అని వచ్చింది. అందరూ ఓవన్ మీద పడ్డారు. దాని టాపిక్ మళ్ళీ వద్దాం, లాస్ట్లో వద్దాము. సో ఇంకొకటి ఏముంది, ఓపీటీ కన్సల్టెన్సీ స్టార్ట్ అయ్యి వాడికి పైసలు కట్టే బదులు, లేకపోతే మనం జాబ్లో అప్లై చేసుకునే బదులు జస్ట్ టు సాటిస్ఫై మై వీసా రూల్స్ ఎల్ఎల్సీ ఓపెన్ చేస్తున్నారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకున్నారు. 1 year ఉంది తర్వాత చూసుకుందాము అని. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, నేను చెప్పినట్టు పేరోల్ రన్ చేసుకోలేరు. వాళ్ళు ఏమనుకున్నారు, లోన్లు తీసుకుందాము, పేరోల్ రన్ చేసుకుందాం రా భయ్, మనమే ఇంకో కన్సల్టెన్సీ చేద్దాం అనుకుంటున్నారు. అది అవ్వదు. సో ఆ స్టెమ్ ఓపీటీది ఎవరు మాట్లాడట్లేదు. అందరూ F1 వీసాలో యూ కెన్ రిజిస్టర్ ఏ కంపెనీ అంటున్నారు. కానీ F1 వీసాలో యూ కాంట్ యూ కాంట్ రన్ యువర్ ఓన్ పేరోల్ అన్నది ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఈవెన్ దో నువ్వు కొన్ని టన్స్ ఆఫ్ నువ్వు రెవెన్యూ తీసుకొచ్చిన కంపెనీకి, నువ్వు ఒక్కడివే యాజ్ ఎన్ F1 స్టూడెంట్, నువ్వు చదువుకోవడానికి వచ్చే F1 స్టూడెంట్ వీసా అది. యూ కాంట్ రన్ యువర్ ఓన్ పేరోల్. అది అర్థం కావట్లేదు. లాస్ట్కి వచ్చేసరికి బుక్ అవుతున్నారు. ఈ మధ్యలో ఏమవుతుంది, ఓవన్ అంటున్నారు. సో అంటే కమింగ్ టు ద ఓవన్, లైక్ అంటే ఈ స్టార్టప్ కల్చర్, అంటే స్టార్టప్ స్టార్ట్ చేయడం అండ్ అంటే నీ అవర్ బడీ యాప్ రిలీజ్ చేయడం, ఆల్మోస్ట్ ఇప్పుడు 3 versions ఆఫ్ రిలీజ్ అయింది కదా. ఒక 3 కాదు, ఇంకా చాలానే అయినాయి. లైక్ ఇప్పుడు మనం కరెంట్లీ 1.0.7లో ఉన్నాము. ఓకే, మోస్ట్ ప్రాబబ్లీ 7-8. సో ఇంత అంటే రెక్టిఫైయింగ్ యువర్ సెల్ఫ్, అంటే ఎవ్రీ డే అవి వర్షన్స్ వస్తూ ఉన్నాయి. అంటే ఒక యూజర్కి ఇట్లా రావచ్చు, ఒక యూజర్కి ఇట్లా రావచ్చు, అంటే కైండ్ ఆఫ్ ఐడి వెరిఫికేషన్ అడగవచ్చు, లేదంటే ఈడియూ వెరిఫికేషన్. సో ఎంత సెక్యూరిటీ ఈ యాప్ బిల్డ్ చేయగలుగుతుంది, అంటే వీళ్ళందరి డేటా ఎంత సేవ్ చేయగలుగుతావు? అంటే డేటా సెక్యూరిటీకి వచ్చేసరికి మన దగ్గర సెక్యూరిటీ ఉంటుంది. మనం సెక్యూరిటీ ప్రైమరీగా పాయింట్ తీసుకున్నాం, లైక్ వీఆర్ ఇంటూ సెక్యూరిటీ. కానీ కరెంట్ గట్టిగా ఉందా సెక్యూరిటీ అంటే ఇంకా వీఆర్ రిఫైనింగ్. సో ఇంకా ఇట్ టేక్స్ ఫర్దర్ వర్షన్స్ ఫర్ అస్ టు గెట్ మోర్ సెక్యూర్ రిగార్డింగ్ ద డేటా. అంటే మనం యూజర్స్ పెరిగే కొద్దీ ద సెక్యూరిటీస్ మోర్ ఎఫెక్టివ్. సో థింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒకరిని అయిపోయాను. సో ఓన్లీ ఐఎమ్ 1 person, లైక్ టీమ్ని పక్కన పెడితే నాకు ఒక డిజైనింగ్ ఒక టీం ఉంది. సో ఐఎమ్ ఆల్సో డిజైనర్. సో UX డిజైనింగ్. సో నేను ఇంకొక పర్సన్ ఇండియాలో టీం. సో డెవలపర్స్ ఇంకొక 2 ఉన్నారు ఇండియాలో. సో అపార్ట్ ఫ్రమ్ దీస్, సో యూఎస్ఏలో
కాన్స్టెంట్గా వర్క్ చేస్తుంది నేను ఒక్కడిని. ఓకే, కూల్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫీడ్బ్యాక్, ఈ ఇటరేషన్స్, ఈ మార్కెటింగ్ ఇవన్నీ ఒక్కడినే అయిపోయాను. సో ఇంకొక లెర్నింగ్ లైక్ నార్మల్, ఇంకొకటి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఆన్ దిస్ ప్లాట్ఫామ్ అంటే యూ నీడ్ టు హ్యావ్ అ కో-ఫౌండర్. మళ్ళీ కో-ఫౌండర్ అంటే అరే నా ఫ్రెండ్ని తీసుకుంటాను, అరే నా గర్ల్ ఫ్రెండ్ ఉంది, లేకపోతే అరే నా పిల్లు ఐ మీన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కో-ఫౌండర్ ఈజ్ వెరీ క్రూషియల్. ఎందుకంటే హీఈస్ అంటే మనం తీసుకోవాల్సిన పర్సన్ షుడ్ ఆల్సో బీ ఇన్ అవర్ లైక్ సేమ్ మెంటాలిటీ. అంతేగాని అరే నా రూమ్మేట్ ఉన్నాడు, అతను మంచోడు, నాకు రోజు ఫుడ్ వండి పెడతాడు, లేకపోతే అరే నాకు నా పిల్ల ఉంది, తను మంచిగా ఉంటుంది, లేకపోతే అట్లా నడవదు. అట్లా ఉందనుకో కొన్ని ఒక 1 month వరకు నడుస్తుంది. నాకు ఎక్స్పీరియన్స్ ఇది కూడా ఇండియాలో. సో వెళ్ళిపోతారు, నీకు ఓపీటీ వాళ్ళకి ఆఫర్ లెటర్ కావాలి కాబట్టి, లేకపోతే వీసా సాటిస్ఫై చేయడానికి ఒక 1 year స్టెమ్ ఓపీటీ వరకు ఉంటారు. ఐ మీన్ స్టెమ్ ఓపీటీ వరకు ఉంటారు, ఆఫర్ లెటర్ తీసుకుంటారు. తర్వాత నాకు జాబులు కావాలని వెళ్ళిపోతాడు. ఇక్కడేమో నీ ఐడియా మధ్యలో వరకు ఉంటుంది. సో దానికి బెస్ట్ ప్లాట్ఫామ్ వై కాంబినేటర్స్. సో వై కాంబినేటర్స్ వాళ్ళకి కో-ఫౌండర్ మ్యాచింగ్ అని ఒక చిన్న వెబ్సైట్ ఉంటుంది వాళ్ళకి. సో దాంట్లో మన పోర్ట్ఫోలియో, మన ఐడియా, మనం ఏం లైక్ చేయాలనుకుంటున్నాము అవన్నీ పెడితే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ విల్ గెట్ మ్యాచ్ ఫర్ యూ. సేమ్ డేటింగ్ సైట్ లానే, కాకపోతే ఇది ప్రొఫెషనల్ డేటింగ్ సైట్ అనుకోండి. సో వై కాంబినేటర్స్ ఈజ్ అ ఫస్ట్ ప్లాట్ఫామ్ వేర్ ఐ వాంట్ యూ టు గో ఆఫ్టర్ యూ గెట్ ఏ ఐడియా. ఇఫ్ యూ వాంట్ ఎవాల్యుయేట్ ఐడియా, అక్కడ ఇంకొక కోర్స్ కూడా ఉంటుంది, స్టార్టప్ స్కూల్ అని ఉంటుంది వై కాంబినేటర్స్లో. ఇది మోస్ట్ ప్రాబబ్లీ చాలామంది తెలుసు వై కాంబినేటర్స్, కానీ కోర్స్ ఉందని ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో. సో దానిలో మాడ్యూల్స్ ఉంటాయి, ఒక 6 modules ఉంటాయి. సో వాళ్ళు ఆ 6 modules ఫస్ట్ మాడ్యూల్ ఎట్లా అంటే నువ్వు అసలు జాబ్ ఎందుకు క్విట్ చేయాలి, ఫ్రమ్ ద ఫేజ్ వే యూ వాంటెడ్ టు క్విట్ ద జాబ్ టు ద ఫేజ్ వే యూ వాంట్ టు ఎర్న్ మనీ ఆర్ హౌ యూ మార్కెట్ యువర్ ఫైనల్ ప్రోడక్ట్ వరకు మొత్తం A to Z కోర్స్ ఉంటుంది. చాలా స్మూత్గా, చాలా చిన్న వీడియోస్, కాంప్లెక్స్ ఉండవు, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటారు. ఎయిర్బిఎన్బి అని, స్ట్రైప్ అని, అవి ఇవి చాలా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తోని ప్రాపర్ స్కూల్ ఉంటుంది. ఓకే, కూల్. అది చేస్తే చాలా ఐడియా వస్తుంది. ఐ మీన్ అంటే ఇంత స్టార్ట్అప్ జర్నీలో ఇంత లెర్న్ చేసావు ఈ 1 year ఆఫ్ జర్నీలో. దట్స్ నైస్ బ్రో యాక్చువల్గా. అండ్ అంటే ఇప్పుడు కమింగ్ టు ద O1 వీసా, ఈ మిస్కన్సెప్షన్, ఎందుకంటే నువ్వు కూడా O1 అనుకున్నాను, O1 నేను కొట్టాలి, O1 నాకు H1B వద్దు అన్నట్టు ట్రై చేసాను. సో అంటే నువ్వు రియాలిటీలో O1 వీసా అసలు వస్తుందా అన్న క్వశ్చన్కి రాదు అని అయితే నేను చెప్పను. వస్తుంది, O1 వీసా వస్తుంది. కానీ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఈజ్ గెట్టింగ్ అ O1 వీసా ఈజ్ నాట్ యాజ్ ఈజీ యాజ్ అ వర్డ్ ఈజీ. ఇట్ ఈస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ అ టర్మ్ కాల్ ఈజీ. ఓకే, సో ఎందుకు అంటే ఇప్పుడు O1 కావాలి, దాంట్లో 8 categories ఉంటాయి. అరే సాటిస్ఫై చేద్దాము, కంపెనీ పెట్టేద్దాము, యూ నీడ్ టు బీ అ ఫౌండర్. ఇప్పుడు O1 categories 8 ఉంటాయి. సేమ్ ఇది కూడా పాడ్కాస్ట్లోనే చాలా మంది తెలిసింది. ఒక వన్ ఆఫ్ ద ఫౌండర్ తను యూఎస్ఏలో చేసి వచ్చాడు. ఆల్మోస్ట్ 1.3 million views. ఎగ్జాక్ట్లీ, దానివల్ల ట్రాక్షన్ వచ్చింది. O1 అంటే అప్పుడు బయటపడ్డది. మళ్ళీ ఇప్పుడు ఈ H1B ఇష్యూస్ వల్ల మనకి చాలా వరకు O1 అన్నారు. టు బి హానెస్ట్, నేను మొన్న ఒక హ్యాకథాన్కి వెళ్ళాను. సో హ్యాకథాన్కి వెళ్తే వన్ ఆఫ్ ద క్రైటీరియా ఆఫ్ O1 ఈజ్ టు యూ నీడ్ టు బీ అ జడ్జ్. సో హ్యాకథాన్స్కి వెళ్ళినప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ F1 స్టూడెంట్స్ ఆర్ H1 పీపుల్, H1 వీసా హోల్డర్స్, వేర్ దే వాంటెడ్ టు జడ్జ్ ఫర్ దట్ హ్యాకథాన్ ఫర్ ద సర్టిఫికేట్. ఎందుకు ఒక క్రైటీరియా కట్ అవుతుంది అని. ఎంతమంది, ఆల్మోస్ట్ ఒక 60 to 70 members వచ్చారు. ఇంకా వస్తుంటే హ్యాకథాన్ వాళ్ళు, ఆ మేనేజ్మెంట్ వాళ్ళు, దే క్లోజ్ ద గూగుల్ ఫార్మ్స్, రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ క్లోజ్ చేశారు. జడ్జ్ రిజిస్ట్రేషన్ ఫార్మ్స్, మెంటర్ అండ్ జడ్జ్ రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ క్లోజ్ చేశారు. వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ మోర్ అని. అంటే ఇప్పుడు నాకు ఈ 8 pointsని రీచ్ అవ్వాలంటే నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది. లాస్ట్ టైం నేను టెక్సస్లో వెళ్ళినప్పుడు, అంటే one guy, సో హీ బిల్డ్ ద వెబ్సైట్ ఫర్ ఆల్ టూరిస్టర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో సేమ్ F1 వీసాలో స్టార్ట్అప్ చేయాలి, ఓపీటీలో స్టార్ట్అప్ చేయాలి, పక్కాగా నేను నా ఓన్గా నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉండాలి. ఆ 1 year అంతా కష్టపడి ఆల్మోస్ట్ 250K 300K ఆ ఫండ్ రైజ్ చేశాడు. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ హీ రియలైజ్డ్ అసలు O1 8 points మనం రీచ్ అవ్వలేము. ఓకే, సో ఇట్స్ నాట్ దట్ ఈజీ.
అంటే మనం అనుకున్నంత ఈజీ కాదు. యా అంటే అంతలా ఓన్ వచ్చేస్తుంది మనకి లక్కీ డ్రాలో లాగా అనేది మాత్రం ఇట్స్ నాట్. అంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఇట్స్ నాట్ సింపుల్. అంటే సారీ టు కట్ యూ బిట్వీన్, లైక్ ఇట్ ఈస్ నాట్ సింపుల్. అంటే అది పీపుల్కి ఈజీ అని ఎట్లా పోర్ట్రేట్ అయింది. ఇప్పుడు మనకి అసలు F1 మీద కంపెనీ స్టార్ట్ చేయొచ్చు అని ఎట్లా పోర్ట్రేట్ అయింది, ఒకటి చెప్తే పోర్ట్రేట్ అయింది. పాడ్కాస్ట్లో ఇట్లానే ఇప్పుడు మనకి షార్ట్స్ ప్రతి ఒక్కరు రీల్స్ చేస్తూనే ఉంటాడు. సో అట్లానే లైక్ దే గాట్ టు నో. సో ఇప్పుడు ఈ ఓవెన్ కూడా ఎట్లా తెలిసింది, దే గాట్ టు నో. అది ఎట్లా చెప్తున్నారు చెప్పేటోళ్ళు. ఇప్పుడు అరే ఓవెన్ ఉంటుంది, ఇది ఈజీ వస్తుంది మీకు, H1B చాలా కష్టాలు ఉన్నాయి, ఇంత 100K ఎంతో పెట్టారు ఓవెన్, ఐ మీన్ H1B 100K ఎంతో పెట్టారు, మనం అది తప్పించుకోవాలంటే లేకపోతే అది మీకు రాకపోతే దానికి ఆల్టర్నేట్ మీరు USA ఉండాలి అనుకుంటే ఓవెన్ ఉంది. ఏమో మీ ప్రొఫైల్ కూడా అవుతుందేమో, సో మీ ప్రొఫైల్ మాకు పంపని మేము ఫ్రీ ఎవాల్యుయేట్ చేద్దాము అంటున్నారు. ఇప్పుడు మీకు వస్తుందేమో అని ఆ ఏమోలో చెప్పే ఏమో మనకి చాలా ఏమో నాకు కూడా వస్తుందేమో, ఇన్ని చేసాం కదా, ఇంటి ఉంది కదా టాలెంట్, లేకపోతే చేయకపోతే చేద్దాము, ప్రొఫైల్ పంపన్నారు ఫ్రీ ఎవాల్యుయేషనే కదా అన్నది ప్రొఫైల్ పంపాను. అదేం చేస్తున్నారు, వాళ్ళు డేటా తీసుకుంటున్నారు, వాళ్ళకి ఎన్ని ప్రొఫైల్స్ వస్తాయి, ఎన్ని రెజ్యూమేస్ వస్తాయి, దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకున్న రెవెన్యూ. ఎగ్జాంపుల్ 100 ప్రొఫైల్స్ వచ్చినాయి అనుకోండి, 100 వాళ్ళ ప్రొఫైల్ పర్సనలిటీ ఉంటుంది కదా వాళ్ళది. ఎగ్జాంపుల్గా నేను 100 ప్రొఫైల్స్ వచ్చినాయి అనుకోండి, ఒక ఓవన్ చేసే ఏజెన్సీ కానీ ఏదైనా, సో వాళ్ళలో 10% ఒక $1,000 పే చేసినా కానీ హౌ మచ్, $10,000 మిలిగినర్ అయిపోతాడు మెల్లగా పడితే. ఇప్పుడున్న ఈ పుష్లో, ఈ H1B పుష్లో చాలా మంది ఎఫెక్ట్ లైక్ మెంటల్గా ఎఫెక్ట్ అయ్యారు. తర్వాత తీసేసారు, అది ఇది అయిపోయింది. మెంటల్గా మనకి చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. సో పొద్దున్న లేవగానే పేరెంట్స్ రమ్మందం, చాలా మంది వెళ్ళిపోవడము, ఈ స్టెమ్ ఓపీటీలు అవి ఇవి చాలా మంది ప్రెషర్ తీసుకున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దే వర్ టేకింగ్ ద రెజ్యూమేస్ అండ్ దే వర్ లైక్ సేయింగ్ దట్ వీ విల్ బిల్ యువర్ ప్రొఫైల్ టు జస్ట్ గెట్ యువర్ ఓవెన్ వీసా అంటున్నారు. మీరు రండి, మీరు సాటిస్ఫై అవుతారేమో, మళ్ళీ ఏమో ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేస్తున్నారు, మీకు లేదు అని చెప్తున్నారు, ఇంత ప్యాకేజ్ కట్టండి మీకు ఇన్ని ప్రొఫైల్స్ ఎవాల్యుయేట్ చేస్తారు అంటున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసి ఇఫ్ అవ్వద్దు అనుకుంటున్నాను, నాకు తెలిసి కన్సల్టెన్సీస్ ఎట్లయితే అయినాయో ఇప్పుడు ఎట్లా బయటపడుతున్నాయి ఆ కన్సల్టెన్సీస్, ఆ కన్సల్టెన్సీస్ phase 1 ఏదైతే ఉందో జాబ్స్కి, మార్కెట్కి, వాటికి ఓవెన్ సాటిస్ఫై చేయడానికి కన్సల్టెన్సీస్ అట్లా అవుతాయి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది కైండ్ ఆఫ్ అదే కదా, నువ్వు పిలిపించుకొని పీపుల్ని, నువ్వు జనాలను పిలిపించుకొని నీకు సాటిస్ఫై చేస్తాను అని, లేకపోతే నీకు హెల్ప్ చేస్తాను, నీ ప్రొఫైల్ బిల్డింగ్లో హెల్ప్ చేస్తాను ప్రొఫెషనల్ వాడుతున్నారు. అవును, దట్స్ ట్రూ. సో అట్లా వెళ్ళినప్పుడు మనకి ఇప్పుడు పేపర్ రాయాలి, నువ్వు రాయి పేపర్, బీటెక్లో రాస్తావు పేపర్ నువ్వు. ఓకే, అంటే కమింగ్ టు ద అంటే పాజిటివ్ సైడ్ తీసుకుంటా, అంటే మనం ఇప్పుడు చేసేది లోకల్ కాకుండా నిజంగా ఓవెన్ వీసా రావాలంటే ఏం చేయాలి? ఓవెన్ వీసా రావాలి అంటే నేను ఇందాక అది నాట్ దట్ ఈజీ అని చెప్పినట్టు అది మరీ అంత హార్డ్ కూడా కాదు. కాకపోతే యూ నీడ్ టు హ్యావ్ అ ప్లాన్. ఎట్లా అంటే నువ్వు అంటే USA రాగానే ప్లాన్ చేసేసుకో అన్నట్టు ఒక రోడ్ మ్యాప్ ఉండాలి. వన్ టైమ్ లైన్, ఎగ్జాక్ట్లీ ఒక టైం లైన్, ఒక రోడ్ మ్యాప్ అవి ఇవి ఉన్నాయనుకోండి, యూ విల్ హ్యావ్ అ క్లియర్ పిక్చర్. ఓవెన్ నువ్వు ఇప్పుడు 8 క్రైటీరియాస్ ఉంటాయి దాంట్లో, అందరికీ తెలుసు మరి ఇది. ఓకే, సో దాంట్లో 3 క్రైటీరియా సాటిస్ఫై చేయాలి, అది కూడా అందరికీ తెలుసు. సో వాట్ ఆర్ ద మెయిన్ 3 కేటగిరీస్ అంటే ఏం చెప్తావు? సో మెయిన్ వచ్చేసి అవార్డ్స్ అంటారు. యూ నీడ్ టు హ్యావ్ ఎన్ అవార్డ్స్. నువ్వు ఒక ఆర్గనైజేషన్లో కీ రోల్ ప్లే చేయాలి. యూ నీడ్ టు హ్యావ్ అ మీడియా కవరేజ్ అండ్ యూ నీడ్ టు హ్యావ్ అ గ్రేట్ కంపెన్సేషన్ ఇన్ యువర్ ఓన్ ఆర్గనైజేషన్, లైక్ ఎనీ ఆర్గనైజేషన్, నాట్ ఓన్ ఆర్గనైజేషన్. నీకు ఎక్కువ శాలరీ కానీ, నువ్వు దమ్ముంది నీకు అని చూపించుకోవాలి. అట్లా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. తర్వాత నువ్వు పేపర్ పబ్లికేషన్స్ చేయాలి, అవి ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏముంది, ఇవి సాటిస్ఫై చేయడము పెద్ద విషయం కాదు. కానీ నువ్వు ఈ వీసా కోసము ఏదో తీసుకొచ్చి మనీ పే చేసేసి పేపర్లు రాస్తాను అది ఇది అంటే వర్త్ కాదు. పట్టుకుంటాడు, ఎక్కడో ఒకసారి పట్టుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను, మొన్న హ్యాకథాన్కి వెళ్ళినప్పుడు జడ్జి అది ఇది అని చెప్పాను కదా. జడ్జి క్రైటీరియా ఓకే, కానీ ఆ క్రైటీరియా పనికి రాదు. ఓకే, ఆ జడ్జిగా నీకు మేబీ నీకు 5% ఆర్ వీక్ ఉంటుంది నీ ప్రొఫైల్కి, నీ ఓవెన్ సపోర్ట్ చేయడానికి వీక్ సపోర్టింగ్. నీకు జడ్జి చేయాలంటే ఎట్లాంటి వాటికి జడ్జి చేయాలి, ఈ హ్యాకథాన్స్కి వాటికి కాదు. సో ఇప్పుడు హ్యాకథాన్స్ ఉంది, నువ్వు అప్లై చేసుకుంటే నీకు ఇచ్చేస్తారు. దట్స్ నాట్ ఎ బిగ్, అది స్క్రీనింగ్ ఏమి ఉండదు. ఒక్కొక్కసారి రిప్లై వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. నువ్వు 10 అప్లై చేస్తే నీకు దాంట్లో 8 కానీ 5 కానీ నీకు వచ్చేస్తాయి యాజ్ ఎ జడ్జి మనకి. కానీ జడ్జింగ్ ఎట్లా చేయాలి, ఇప్పుడు స్టార్టప్ ఈవెంట్స్ ఉంటాయి,
ఫండ్ రేజ్ చేసే ఈవెంట్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు పిచ్చింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి. Yeah, ఆ పిచ్చింగ్ కాంపిటీషన్ విన్ అయితే ఇంత గ్రాండ్స్ ఉంటాయి అన్న. లాగా. ఎగ్జాక్ట్లీ. సో పిచ్చింగ్ ఉన్న ఏమంటారు ఆ ఈవెంట్స్కి వెళ్తే, ఆ పిచ్చింగ్ కాంపిటీషన్స్కి వెళ్తే, ఆ కాంపిటీషన్కి నువ్వు జడ్జ్ చేస్తే సో అక్కడ వెయిటేజ్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు జడ్జ్ చేసినందుకు వాడికి ఏమొస్తుంది? అట్లాంటి ఆర్గనైజేషన్స్లో, అట్లాంటి హై ఆర్గనైజేషన్స్ లేకపోతే హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళని, ఇప్పుడు నీకు ఒక 50K గ్రాండ్ ఇవ్వాలి ఒక పిచ్చింగ్ విన్ అయితే, నేను ఎందుకు తీసుకుంటావు జడ్జిగా? 50K అంటే నువ్వు ఇచ్చే జడ్జింగ్ని బట్టే కదా వాడికి డబ్బులు వచ్చాయి. మరి ఆ జడ్జింగ్ ఇవ్వాలి అంటే నీ ప్రొఫైల్ గట్టిగా ఉండాలా. మరి నీ ప్రొఫైల్ గట్టిగా ఉండాలి అంటే నువ్వు అప్లై చేసి నిన్ను జడ్జిగా తీసేసుకుంటే అందరూ అప్లై చేసుకుంటారు. ఇంకా నేనే పిచ్చింగ్ ఇస్తారా, నువ్వు మా ఫ్రెండ్ ఒకరిని పంపిస్తాను, నువ్వు నాకే ఎక్కువ స్కోర్ అయ్యారా అంటాడు. అట్లా కాదు కదా. సో దానికి సపరేట్ స్క్రీనింగ్ ఉంటుంది. సో అది అర్థం అవ్వట్లేదు ఎవరికి. అవార్డ్స్ అంటే హ్యాకథాన్స్ అవి ఉంటాయి. సి I'm not saying like the big awards, I think Nobel. Exactly, not Nobel. It should be well recognized, nationally recognized or internationally recognized awards. అట్లా అంటే మిగతావి కూడా ఉంటాయి, బట్ ఇట్ ఈస్ నాట్ స్ట్రాంగ్ ఫిట్. అంటే ప్రొఫైల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అట్లీస్ట్ 80 to 90% ప్రొఫైల్ మ్యాచ్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఓనియా వీసా ఈస్ అ ప్రాపర్ లీగల్ కదా. లీగల్. Yeah, so everyone is saying like they're getting a views or they're getting likes, the viral videos, but yeah. ఇప్పుడు అంతమంది ఉన్నారు, మరి వాళ్ళకి రావట్లేదు, వస్తున్నాయి. అంటే ఇట్స్ నాట్ లైక్ వాళ్ళ ప్రొఫైల్స్ చూడండి, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్కి వెళ్ళి ఎంత ఇప్పుడు మెంబర్షిప్ అంటారు. మెంబర్షిప్స్ కాలేజ్లో మెంబర్షిప్స్ అవి ఇవి కాదు. ఇప్పుడు బీటా గామా ఉంటుంది ఒకటి ఆర్గనైజేషన్, అసోసియేషన్. ఆ మెంబర్షిప్స్ కూడా ఇట్ ఈస్ నాట్ లైక్ యూ పే అండ్ జాయిన్ ద మెంబర్షిప్. ఆ మెంబర్షిప్ నిన్ను ఒకళ్ళు జాయిన్ చేయించుకోవడానికి, ఇప్పుడు ఫాబ్స్ మెంబర్షిప్ ఉంటుంది, బీటా గామా ఒక మెంబర్షిప్ ఉంటుంది. ఫాబ్స్ ఐ థింక్ ఇస్ 2000 per year. కానీ ఆ 2000 per year నువ్వు 2000 కడతాను అంటే నేను తీసుకోడు. అవును, నిన్ను వెరిఫై చేస్తాడు. ఎగ్జాక్ట్లీ, స్క్రీనింగ్ ఉంటుంది. సో ఆ స్క్రీనింగ్ చేయాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ అ స్ట్రాంగ్ ప్రొఫైల్. నువ్వు ప్రాజెక్ట్ చేసావు లేకపోతే ఏమైనా సక్సెస్ చేసావు ఉండాలి. ఆ మెంబర్షిప్స్ కౌంట్ అవుతాయి. Once your master's completed, so from there onwards, you built a company, LLC. So our buddy app. So from there onwards, you research about, O1A visa and your LLC. And now is you're finding the co-founder. So from these struggles, నువ్వు ఇచ్చే అంటే సజెషన్స్ ఏంటి? ఎవరైతే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలి, లేదు అంటే ఈ స్టార్టప్ జర్నీలో నేను ఇలా చేస్తుంటే బాగుండేది, లేదు అంటే ఇలా మిస్ అయింది నేను ఉన్నది అని అనుకునే కొన్ని 3 సజెషన్స్ ఫర్ ద ఆడియన్స్. అంటే కొన్ని సజెషన్స్ ఏం చెప్తాను అంటే, ఫస్ట్ ఐడియా వ్యాలిడేషన్ చేసుకోవాలి. ఐడియా వ్యాలిడేషన్ పక్కా చేసుకోవాలి. ఇట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ యూ నీడ్ టు డూ రాదర్ గోయింగ్ బ్యాక్ ఫర్ సో ఐడియా వ్యాలిడేషన్ చేసుకోవాలి పక్కా. డైరెక్ట్ కంపెనీ పెట్టేస్తాను మార్కెట్లోకి తీసుకొస్తాను అన్న కాకుండా. ఓకే. సో ఎక్కడైనా ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ ద యూఎస్ఏ, నువ్వు ఏ స్టార్టప్ చేయాలన్నా, నువ్వు ఏ ప్రొడక్షన్కి తీసుకెళ్ళాలన్నా ఐడియా వాల్యుయేట్ చేసుకోండి. సెకండ్ థింగ్ MVP. డోంట్ నెగ్లెక్ట్ MVP. MVP ఈజ్ వెరీ క్రూషియల్ ఇన్ స్టార్టప్స్, మినిమమ్ వైబుల్ ప్రోడక్ట్. సో ఇఫ్ యూ హ్యావ్ అన్ ఐడియా ఆఫ్టర్ ఎవాల్యుయేటింగ్, ట్రై టు ఇంప్లిమెంట్ MVP, ట్రై టు బిల్డ్ MVP. ఇట్ డజంట్ కాస్ట్ యూ అ లాట్. సో మేకింగ్ అ ఫైనల్ ప్రోడక్ట్ కాస్ట్ యూ మోర్, లైక్ టైం కన్జ్యూమ్ చేస్తుంది, ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంది. సో ఇక్కడ థింగ్ ఏంటంటే, నువ్వు ఐడియా ఎవాల్యుయేట్ చేసుకోకుండా లేకపోతే MVP రిలీజ్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకోకుండా, ఐడియాని మాడిఫై చేయకుండా డైరెక్ట్ ఫైనల్ ప్రోడక్ట్ చేస్తాను అని ఇన్వెస్ట్ చేసి, టైము మనీ అన్నీ ఇన్వెస్ట్ చేసి లాస్ట్కి ప్రోడక్ట్ మంచిగా లేదు, లేకపోతే గుడ్ రెస్పాన్స్ రాలేదు, మోడిఫికేషన్స్ ఎక్కువ ఉన్నాయి అని అంటే నీకు టైం ఉండదు, డిలే పడిపోతావు. కూల్. ఓకే, సో లెట్స్ కంక్లూడ్ దిస్ పాడ్కాస్ట్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మన స్టూడెంట్స్ కానీ మన ఫ్రెండ్స్లో ఎవరైనా కానీ ఎక్కువ రీచ్ వచ్చి అంటే నీకు హెల్ప్ అవుతుంది, నువ్వు మెంటర్గా పనిచేయాలనుకుంటే విల్ డూ వన్ మోర్ పార్ట్ అబౌట్ దిస్ పాడ్కాస్ట్. సో హ్యాపీ టు డూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.